హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాయిస్ చూసి జడకండే రంప పెట్టేసిందండి, గొంతుకు రంప. అందుకనే వాయిస్ అయితే అలా వస్తుంది. ఇప్పుడు ఆదివారం కదండి, పిల్లలు మనకైతే ఆదివారం స్పెషల్ ఏంటని అందరూ ఆత్రంగా ఎదురు చూస్తారు కదా. సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తారు. అలానే మా అమ్మ ఇంట్లో ఏముండిద్దా ఆదివారం ఈరోజు ఇంటికాడే ఉన్నాం కదా అనేసి పిల్లలు కూడా అయితే ఎదురు చూస్తారు కదండి. అందుకే నేను ఇప్పుడు స్పెషల్గా మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను చూడండి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలన్నది అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, మనకి ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలైతే నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్స్ అయితే తీసుకున్నాం 4. మేము నలుగురం కదండి, 4 ఎగ్స్ అయితే తీసుకున్నాము. బియ్యం, కారం, ఉప్పు, మంచి నూనె, పసుపు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా, బిర్యానీ మసాలా, బిర్యానీ సరుకులు, చెక్క, పువ్వు, మొగ్గ, జీలకర్ర, బిర్యానీ ఆకులు, బిర్యానీ ఉడకడానికి తగినన్ని నీళ్లు. ఇప్పుడు మనం బిర్యానీ అయితే చేద్దాం చూడండి. ముందుగా నూనె అయితే పోసేసుకుందామండి. నూనె అయితే తీసుకున్నాం కదా, నూనె అయితే వీటెక్కాలి. కొద్దిగా పసుపు, గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను బిర్యానీకి గిన్నె అయితే తీసుకున్నానండి. చూసారా, గుడ్లు అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు విడిగా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, బిర్యానీ మసాలా కొద్దిగా. బిర్యానీ మసాలా అయితే గరం మసాలా కొద్దిగా. బిర్యానీ మసాలా పడిందా? పెరుగు కొద్దిగా.
వేసుకున్నాం కదా, చూసారా నూనె లాగా అయితే ఇలా తేలుతుంది. ఇప్పుడు మనం రైస్ అయితే దీంతో అయితే తీసుకున్నాము. రైస్ దీంతో తీసుకున్నాం కాబట్టి దీంతో 1.5 నీళ్ళు అయితే పోయాలి. 1 తీసుకున్నాం రైస్, 1.5 నీళ్ళు అయితే పోయాలి. రైస్ అయితే కడిగి ఇలా అయితే వేరే గిన్నె తీసుకుని ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలి. తమ్ముడు ఆపలో ఉన్నారు. ఏం చేస్తున్నావు అని రైస్ అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎప్పుడు గుడ్లు కూడా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనమైతే మూత అయితే వేసేసుకోవాలి. బిర్యానీ అయితే ఉడికిపోయినట్టుందండి, చూద్దాం. బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. స్మెల్ తెగొచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. బిర్యానీ అయితే మనకి అయిపోయింది కదండి. ఇప్పుడు పిల్లలకైతే పెడతాను. ఇందులోకి పెరుగు చట్నీ అయితే చేశాను. ఉల్లిపాయలు, నిమ్మకాయ, పెరుగు చట్నీ. అది కొంచెం పెరుగు చట్నీ అయినా మీకు తినండి. ఎగ్ బిర్యానీ, అందులోకి పెరుగు చట్నీ. తినండి, తిని ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా కుదిరింది కదా.
బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఎగ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా అంటే చాలా బాగా కుదిరి చాలా బాగుంటుంది. పిల్లలకి స్పెషల్గా అయితే చేశాను ఇలాగా.